దావోస్లా సీఎం రేవంత్ రెడ్డి సారు మైనస్ డిగ్రీలల్లో కూడా తెలంగాణకు పెట్టుబడులు తెచ్చేటందుకు చెమటలు దారవోస్తున్నాడు. కనిపించిన కంపెనీ కాడికల్లా పోయి మా కాడ పెట్టుబడులు పెట్టుండ్రి, భూమి జాగల కిరికిరి లేదు, సౌలత్ల క్లోట్ లేదని చెప్పించి వేల కోట్ల పెట్టుబడులు ఎట్టిస్తుండు. ముఖ్యమంత్రి రేవంత్ సారు దావోస్ల దండిగానే చెమటలు దారవోస్తుండు. ఇప్పటికే హెచ్సిఎల్ అనే కంపెనీ తోటి కొత్త పెట్టుబడులకు సంతకాలు పెట్టించిండు. అటు మన హైదరాబాద్ లోనే ఉన్న మెగా కంపెనీ దావోస్ దొలకపోయి గింత దూరం వచ్చినందుకన్నా పెట్టుబడి పెట్టొద్దా అని ఆడ 11,000 కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకుండు. ఇటు హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ తోటి కూడా పెట్టుబడులు పెట్టించిండు. ఏఐ కంపెనీ తోటి కూడా బాగానే పెట్టుబడులు పట్టుకొచ్చిండు. ఇవాళ ఆఖరి రోజు కాబట్టి వీలైనంత వరకు అందరినీ కలిసి పెట్టుబడులు బ్యాగు నింపే పనులుండు సారు. అయితే సీఎం సార్ అట్లా పోటీపడి పెట్టుబడులు తెస్తుంటే ప్రతిపక్షమోళ్ళేమో దెప్పి పొడుస్తుండ్రు. పాత సారాను కొత్త ఫారెన్ బాటిల్లో పోస్తే అదే ఫారెన్ సర్క్ అన్నట్టు లోకల్ కంపెనీ తోటి ఆల్రెడీ చేసుకున్న ఒప్పందానికే దావోస్ పోయి ఆడ కొత్త ఒప్పందం చేసుకుని కొత్త పెట్టుబడులు సాధించినట్ట అని సెటైర్లు ఇస్తుండ్రు. మేగా కంపెనీ తోటి 11,000 కోట్ల ఒప్పందాలు చేసుకున్నామని ముఖ్యమంత్రి సార్ చెప్పిన ముచ్చటిని ముసి నవ్వుతుండ్రు. కేటీఆర్ హయాంలో టీ హబ్ లో కుదుర్చుకున్న ఒప్పందాలకు ఇప్పుడు కొత్త ఎంఓయూల పేరుతోటి కవరింగ్ చేస్తుండ్రని తెప్పి పొడుస్తుండ్రు. ఈ మాత్రం దానికి అంత దూరం పోయి ఒప్పందాలు చేసుకోవాలనా? ప్రజాధనానికి శీఘ్రం కాకపోతే ఏమన్నా ఫాయిదా ఉన్నదా అని ఆన్లైన్ లా బాల్క సుమన్ అన్న దెప్పి పొడిచిండు. టీ హబ్, టీ మొదలైన స్కై రూటు, మేఘా అసొంటి కంపెనీలను దావోస్ కు వంటపోయి ఆడ ఒప్పందాలు చేసుకొని ఎవరి చెవుల పువ్వులు పెడుతుండ్రు ముఖ్యమంత్రి గారు అని బ్యాండ్ బజాయిస్తుండ్రు. నల్గొండల మహాధర్నకు పర్మిషన్ ఇయ్యని దాని మీద మస్తు రచ్చనే నడుస్తుంది కదా. నిన్న బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒకరినొకరు బాగానే దాడులు చేసుకుండ్రు. నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్న మీద మంత్రి కోమటిరెడ్డి అనుచరులు దాడి చేసిండ్రని బీఆర్ఎస్ వాళ్ళు మండిపడుతుండ్రు. నల్గొండ బీఆర్ఎస్ వాళ్ళు పెట్టిన రైతు మహాధర్నా కార్యానికి పర్మిషన్ ఇయ్యలేదు కదా, మంత్రి కోమటిరెడ్డి వల్లనే పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇయ్యలేదని బీఆర్ఎస్ లీడర్లు మండిపడుతుండ్రు. నిన్న నిరసన చేస్తుంటే కాంగ్రెస్ లీడర్లు బీఆర్ఎస్ లీడర్ల నడుమ జగడం మోపైంది. ఇక కంచర్ల భూపాల్ రెడ్డి అన్న మీద మంత్రి కోమటిరెడ్డి సార్ అనుచరులు బూతులు తిట్టుకుంటా దాడికి యత్నించిండ్రు. ఇక దీని మీద బీఆర్ఎస్ వాళ్ళు బగ్గుమంటుర్రు. రైతు మహాధర్నా పెడితే పర్మిషన్ ఇయ్యకుండా అడ్డం బాయుడే కాకుండా ప్రభుత్వ ఆఫీసుల మాజీ ఎమ్మెల్యేలను బూతులు తిట్టుకుంటా దాడికి దిగబడతారా? ఇంత అయితున్నా పోలీసు వాళ్ళు స్టేజ్ మీద షో చూస్తున్నట్టు చూస్తుండ్రు తప్ప నిలువరించే ప్రయత్నం చేయరా? అంటే ప్రతిపక్ష నాయకుల ఇండ్ల ముందు తెల్లారక ముందే వాలిపోతారు, వాళ్ళని హౌస్ అరెస్ట్లు చేసి అడుగు బయట పెట్టనిస్తలేరు. అదే కాంగ్రెస్ వాళ్ళు పోలీసు వాళ్ళ ముంగట ప్రతిపక్ష నాయకుల పానాలు పోయేటట్టు దాడులకు దిగబడ్డా పోలీసు వాళ్లకు ఉల్కు పాల్కుండదా అని మండిపడుతుండ్రు. పోలీసు వాళ్ళ ముంగట దాడి చేస్తే అధికార పార్టీలను అరెస్ట్ చేయకుండా ప్రతిపక్ష నాయకులను పోలీస్ స్టేషన్ కు తరలిస్తారా? దీని మీద డీజీపీకి ఫిర్యాదిస్తాం అని గరమైతుండ్రు కార్పాటులు. మరి చూడాలి ఈ పంచాది ఏడు దాకా పోతుందో.